ఇక తిరుమల దర్శనాల విషయంలో అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యేల మా సిఫారసు లేఖలు అక్కడ చెల్లట్లేదు అని. అయితే ఈ మేరకు సీఎం చంద్రబాబు రేవంత్ రెడ్డికి కూడా లేఖ రాశారు. ఈ ఎమ్మెల్యేల దాన్ని మేము వారానికి ఒక 2 రోజులు అట్లా మేము అనుమతిస్తామని చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే సీఎం చంద్రబాబు లేఖ రాసినా కానీ రేవంత్ రెడ్డి హార్ష్గా రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే ఏపీని అడుక్కోవాలా, ఇక్కడ మనకు దేవాలయాలు లేవా అన్నట్టుగా కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అసలు ఎందుకు అంత హార్ష్గా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటారు? ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రసంగం నేను కూడా చూసా. ఆయన కూడా కేసీఆర్ గారి బాటలోనే నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే తన సర్వైవల్ కోసం ప్రాంతీయ విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇవాళ ఏ ఆలయానికి ఎవరు దర్శనానికి వెళ్ళాలి అనేది ప్రజల భక్తుల మనోభిప్రాయాలకు అనుగుణంగా, వారి నమ్మకానికి అనుగుణంగా వారు వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయం. మీరు పలానా ఆలయానికే వెళ్ళండి, పలానా ఆలయానికి వెళ్ళొద్దు అని చెప్పే హక్కు, స్వేచ్ఛ ఏ పాలకుడికి కూడా లేదు. ఇవాళ తిరుమల శ్రీవారి సన్నిధికి దర్శనానికి వెళ్ళాలి అని చెప్పని ఆకాంక్షించే లక్షలాది మంది భక్తుల్లో కొన్ని వేల మంది తెలంగాణ ప్రాంత వాసులు కూడా ఉంటారు. నేను అంటుంది అందరిలో తెలంగాణ ప్రాంతం నుంచి కూడా చాలామంది ప్రజలు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోను, లేదు అని అంటే అక్కడ కాలినడక మార్గంలోనూ, లేదు అంటే అక్కడ క్యూలో నిలబడి టికెట్లు తీసుకొని దర్శనానికి వెళ్తారు. ఈ రేవంత్ రెడ్డి గారు ప్రస్తావిస్తున్న ఈ విఐపి బ్రేక్ దర్శనం అనేది ఒక్క కేటగిరీ ఆఫ్ ప్రజలకు మాత్రమే సంబంధించిన అంశం. అది ఆయన ఎమ్మెల్యేలుగా, తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులుగా తమ ప్రివిలేజెస్ గురించి మాట్లాడుతున్నారు. తమ ద్వారా తమ అనుయాయులకి అందించాల్సిన విఐపి బ్రేక్ దర్శనం కేటగిరీ గురించి మాట్లాడుతున్నారు. సామాన్య భక్తుల గురించి మాట్లాడటంలో ఆయన సామాన్య భక్తుల మీద కన్సర్న్ కూడా వ్యక్తం చేయలే. ఆయన సామాన్య భక్తులు ఏ ఎమ్మెల్యే లెటర్ ఇస్తాడా, ఏ మంత్రి లెటర్ ఇస్తాడా, ఏ ముఖ్యమంత్రి నుంచి రికమెండేషన్ వెళ్తుందా అని చెప్పని వాళ్ళు ఆలోచించరు. వాళ్ళకి అంతటి సావకాశం కూడా దక్కదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సామాన్య భక్తుల కోణంలో కాకుండా విఐపి బ్రేక్ దర్శనాల కోణంలో మాట్లాడుతున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పించమని అభ్యర్థించింది వాస్తవం. స్పీకరు ప్రసాదరావు గారు, గడ్డం ప్రసాదరావు గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి రిక్వెస్ట్ చేసింది వాస్తవం. చైర్మన్ బిఆర్ నాయుడు గారిని తెలంగాణ నాయకత్వం అభ్యర్థించింది వాస్తవం. టీటీడీ బోర్డు ధర్మకర్తల మండలి తెలంగాణ ప్రజాప్రతినిధులకి దర్శనానికి రికమెండేషన్ వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది వాస్తవం. వారంలో 2 రోజులు విఐపి బ్రేక్ దర్శనం, 2 రోజులు సుపథ దర్శనం, 300 రూపాయల టికెట్ దర్శనం. అంటే వారంలో 4 రోజుల పాటు వాళ్ళకి ఆ వెసులుబాటు ఇవ్వాలి అనేది ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం అమలు ఎప్పుడు నుంచి అనేది ఇప్పటివరకు వివాదం. రేపు 24వ తారీఖు నుంచి దాన్ని అమలు చేయబోతున్నాము అని చెప్పని సాక్షాత్తు టీటీడీ బోర్డు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా దుందుడుకు స్టేట్మెంట్లు ఇవ్వటం, ఆయన స్థాయిని ఆయనే దిగజార్చుకోవటం. ఇవాళ జమ్మూ వైష్ణవదేవికి దర్శనానికి వెళ్ళే ప్రజలు ఉన్నారు, అమర్నాథ్ యాత్రకు వెళ్ళే ప్రజలు ఉన్నారు, కేదార్నాథ్ యాత్రకు వెళ్ళే భక్తులు ఉన్నారు, శబరి యాత్రకు వెళ్ళే భక్తులు ఉన్నారు. ఎక్కడ ఏ స్వామి దర్శనానికి వెళ్ళాలి అనేది భక్తుల అభీష్టం మేరకు వాళ్ళు వ్యయప్రయాసాలకు వచ్చి వాళ్ళు వెళ్ళేదానికి ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళాలి, వాళ్ళని ఎందుకు అభ్యర్థించాలి, వాళ్ళని ఎందుకు అడుక్కోవాలి అని చెప్పని మాట్లాడి ఎవరు అడుక్కుంటున్నారు? విఐపి ప్రివిలేజ్ కావాలి అనుకునేవాళ్ళు, మాకు బ్రేక్ దర్శన సౌకర్యమే కావాలి అనుకునే స్థాయి కలిగిన వ్యక్తులకి ఇవన్నీ వర్తిస్తాయి తప్ప సామాన్య భక్తుడికి ఏం సంబంధం? సామాన్య భక్తుడికి అవకాశం ఎక్కడ ఉంటుంది? ఎంతమంది భక్తులు ఎమ్మెల్యేలను లేకపోతే ఎంపీలను మంత్రులను అప్రోచ్ అయ్యి ఆ లెటర్ తీసుకొని, ఒక ఎమ్మెల్యేకి ఒక రోజుకి ఒక లెటర్ ఉంటుంది. ఆయన అప్రోచ్ అయ్యే వాళ్ళల్లో వాళ్ళు కూడా ఒక డైరీ మెయింటైన్ చేసుకొని ఏ రోజు ఎవరికి లెటర్ ఇష్యూ చేశామనేది వాళ్ళు కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉంటున్నారు. కాబట్టి ఒక ఎమ్మెల్యే ఒక సంవత్సర కాలంలో వారానికి 4 లెటర్ల చొప్పున దాదాపు నేను అనుకోవటం, అంటే వారానికి 4 అంటే ఒక 225 మందికి అకామిడేట్ చేయగలుగుతారు. ఇంటూ 6, రోజుకు 6 చొప్పున. అంటే మహా అయితే ఒక సంవత్సర కాలంలో 1500 మందికి అకామిడేట్ చేయగలుగుతారు. కానీ ఇక్కడి నుంచి ప్రయాణం చేసే రోజుకి 1000 మంది వెళ్తున్నారు కదా, వాళ్ళందరి పరిస్థితి ఏంటి? కాబట్టి ఇక్కడ 100కి 100 పాళ్ళు రేవంత్ రెడ్డి గారి ఈ స్టేట్మెంటు ఖచ్చితంగా ఆయనలో తెలంగాణ అంతర్గత రాజకీయాల పట్ల,
ఆయన మీద వాళ్ళ పార్టీలో మొదలవుతున్న అంతర్గత వైరుధ్యాల పట్ల లేదు కేసీఆర్ గారి పార్టీ వైపు నుంచి ఎదురవుతున్న సవాళ్ళ నేపథ్యంలోనే తాను కూడా కేసీఆర్ గారి కన్నా మోర్ తెలంగాణ ఐటీ అని చెప్పని చెప్పుకునే ప్రాసెస్లో భాగంగా జరిగిందనే భావించాలి తప్ప ఈ విధంగా వ్యాఖ్యలు చేసి ఆయన స్థాయిని ఆయన తగ్గించుకోవడం మాత్రం ఆయనకే అంటే హేతుబద్ధంగా లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.